నమస్తే హెచ్సివి న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ముందుగా ముఖ్యాంశాలు. మహిళా ఆరోగ్య సంరక్షణ D3 శారదా సేవా సొసైటీ లక్ష్యం. డాక్టర్ శారద. శంకర కంటి ఆసుపత్రి ఉచిత నేత్ర వైద్యశాలకు ఓ ప్రాధాన్యత ఉంది. శ్రీ వాసవి సేవా సమితి ప్రధాన కార్యదర్శి పెండల సుబ్బారావు. దాసకుటి ఆశ్రమంలో పూర్ణాహుతితో ముగిసిన త్రైహిక దీక్ష దత్త హోమ కర్తృవు శ్రీ సీతారామదాస స్వామి. మారుతున్న ఆహారపు అలవాట్ల క్రమంలో మహిళా ఆరోగ్య విషయంలో అశ్రద్ధ అనర్థదాయకమని, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను ముందుగా గుర్తించి తగు వైద్య సేవలు అందించడం లక్ష్యంగా D3 శారదా సర్వీసెస్ సొసైటీ గత 35 ఏళ్లుగా పనిచేస్తుందని డాక్టర్ శారద పేర్కొన్నారు. మండలంలోని మల్లెపాడు గ్రామంలో ఆదివారం D3 శారదా సర్వీసెస్ సొసైటీ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. రాజేంద్ర ప్రసాద్, డేవిడ్, చంద్రశేఖర్ మిత్రమండలి తోడ్పాటుతో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో డాక్టర్ శారద మహిళలకు ఉచిత వైద్య సేవలు అందించారు. కేవలం రక్త పరీక్షలకు పరిమితం చేయక భవిష్యత్తులో ఎటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందో ముందే గుర్తించి వాటికి ఎటువంటి వైద్య సేవలు అవసరమో అటువంటి వైద్య సేవలు అందించేందుకు వీలుగా వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ శారద మాట్లాడుతూ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధి మహిళలతో తక్కువగా చూస్తామని, అటువంటి అనారోగ్య సమస్యను ముందుగా గుర్తించి ప్రాథమిక దశలోనే వ్యాధిని నియంత్రించే వైద్య సేవలను అందించే లక్ష్యంతో D3 శారదా సర్వీసెస్ సొసైటీ సేవా దృక్పథంతో ఓ కార్యాచరణగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మహిళలకు మెరుగైన వైద్య సేవలు అందించే వైద్య పరీక్షలకు ప్రాధాన్యత కల్పించిన డాక్టర్ శారదను నిర్వాహకులు సత్కరించారు. 80 మంది మహిళలు వివిధ రకాల వైద్య పరీక్షలను వినియోగించుకున్నారు. ప్రతి వార్డులను D3 శారదా సర్వీసెస్ సొసైటీ ద్వారా మహిళా ఆరోగ్యం లక్ష్యంగా వైద్య సేవలను కొనసాగించనున్నట్లు డాక్టర్ శారద తెలిపారు. వినూత్నంగా ఈ క్యాంప్స్ అనేవి D3 శారదా సర్వీస్ సొసైటీ తరఫు నుంచి మనం ప్రారంభించి 35 ఏళ్ళు అయిపోతుంది. ఈ క్యాంపు నందు మేం చేసేది ఏంటి అని అంటే వీళ్ళకి అంతా కూడా మాస్టర్ హెల్త్ చెకప్ లాగా మహిళలందరికీ కూడా అంటే రొటీన్ రక్త పరీక్షలే కాకుండా వాళ్ళకి బ్రెస్ట్ ఎగ్జామినేషను, అలాగే అల్ట్రాసౌండ్ అబ్డమిన్ అనివ్వండి, లేకపోతే ట్రాన్స్విజనల్ సోనోగ్రాము, వీటన్నిటి ద్వారా వారికి రాబోయే జబ్బులు ఏంటి ఉన్నాయి అనేది మనం కొంచెం ప్రెడిక్ట్ చేసి కనుక్కొని వారిని కనుక్కోగానే వారికి చెప్పటమే కాదండి, వారిని మేము దత్తత తీసుకున్నట్టుగా ప్రతి ఒక్కరికి కూడా అంటే మైనర్ సర్జరీస్ అవసరం అవుతుందా, మేజర్ అవసరం అవుతుందా, మా పరిధిలో వారిని ఏమేమి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాము, అలాగే గవర్నమెంట్ రీసోర్సెస్ వారికి ఎలా అందించాలి అనేది చేస్తున్నామండి. స్టాండర్డ్గా ఆ మహిళలకు వచ్చే జబ్బుని మనం గుర్తించి నీ చెల్లైనా ఒకటే, నా తల్లైనా ఒకటే, నీ చెల్లైనా ఒకటే, నా చెల్లి ఒకటే అని చెప్పేసేసేసి అది కాదయ్యా మొత్తం 10 టెస్టులు ఉంటాయి, ఆ టెస్టులు చేస్తే కానీ మనం ఆ లేడీకి ఉన్న సమస్య అనేది ఏంటో మనం కనుక్కోగలిగితే మన ఇంట్లో ఒక దీపం అంటే ఇంట్లో ఒక మహిళను, ఆ మహిళకి మనం ఏ రోగం రాకుండా చూసుకుంటేనే మన బాధ్యత అని మాకు చాలా ధైర్యం చెప్పి ఆ క్యాంపుకి అయితే నాకు ఇష్టం లేదు, ఈ క్యాంపుకి అయితే నేను రాగలుగుతాను అని అంది. అట్లనే మన రాజేంద్ర ప్రసాద్ గారు, చంద్రశేఖర్ గారు, అన్నయ్య లోకయ్య, అన్నయ్య అఖిలు, మేమందరం కలిసి దీన్ని మోడలేషన్ చేసుకొని ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మాకు సాధ్యమైన మట్టుకి చెప్పి ప్రతి ఒక్క మహిళని ఈ ఊరిలో 540 మంది మహిళలు ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 80 మంది వరకు కూర్చగలిగాము. ఇంకా నెక్స్ట్ మేడం గారు మాకు మళ్ళీ సమయం ఇస్తే వాళ్ళని కూడా తీసుకొచ్చి స్వచ్ఛందంగా ప్రతి ఒక్క మహిళకు వైద్యం అందాలి. థైరాయిడ్, బీపీ, షుగరు, మరి కిడ్నీ ఫంక్షనింగు, హార్ట్ ఫంక్షనింగు, ఇటువంటి పరీక్షలన్నీ కూడా దరిదాపుగా ఒక ప్రతి మనిషికి 4-5 వేలు ఖర్చు చేసినటువంటి పరీక్షలను కూడా ఉచితంగా చేశారు. మరి వారికి మేము ఎంతో కృతజ్ఞులు. మా గ్రామ తరపున వారికి మేము కృతజ్ఞత తెలుపుతున్నాం. గ్రామంలో ఉన్న ప్రతి మహిళకు కూడా డిసీజ్ ఫ్రీ కావాలని, రాబోయే కాలంలో కూడా ఏమైనా వారికి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటే దాన్ని కూడా వారు ముందుగానే గ్రహించి వారికి సూచనలు చేస్తూ ఉన్నారు. శంకర కంటి ఆసుపత్రి వైద్య సేవలు దేశవ్యాప్తంగా ఒక గుర్తింపు ఉందని, తమ సంస్థ చేపట్టే ఉచిత నేత్ర వైద్య సేవలను వారి ద్వారానే ఇప్పటివరకు నిర్వహిస్తున్నామని, 10,000 మందికి పైగా కంటి ఆపరేషన్లు చేయించామని శ్రీ వాసవి సేవా సమితి ప్రధాన కార్యదర్శి పెండ్యాల సుబ్బారావు పేర్కొన్నారు. స్థానిక ఆర్టీసీ డిపో సమీపంలో గల వైశ్య విద్యానిధి హాస్టల్ ప్రాంగణంలో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శ్రీ వాసవి సేవా సమితి తెనాలి, జిల్లా అంధత్వ నివారణ సంస్థ గుంటూరు, శంకర కంటి ఆసుపత్రి పెదకాకాని సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది. తెనాలి పరిసర గ్రామాల నుంచి వందలాది మంది వృద్ధులు నేత్ర వైద్య పరీక్షలు చేయించుకునేందుకు తరలివచ్చారు. వైద్య పరీక్షల అనంతరం ఆపరేషన్ అవసరమైన వారికి పెదకాకాని శంకర కంటి ఆసుపత్రికి తీసుకెళ్లి ఉచితంగా IOL ఆపరేషన్ నిర్వహించనున్నట్లు వాసవి సేవా సమితి ప్రధాన కార్యదర్శి పెండ్యాల సుబ్బారావు మీడియాకు తెలిపారు. శంకర కంటి ఆసుపత్రి వైద్యులు కంటి పరీక్షలు చేశారు. కార్యక్రమాన్ని వాసవి సేవా సమితి సభ్యులు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో వాసవి సేవా సమితి అధ్యక్షులు వరద వెంకటశేషగిరిరావు, కోశాధికారి గ్రంథి సేతు మాధవరావు, శంకర కంటి ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. దాదాపు 300 దగ్గర పైన
పేషెంట్లు వచ్చారు. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఈ వాసవి సేవా సంస్థ ఆధ్వర్యంలో శంకర్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో దాదాపు ఇప్పటికీ 10,000 పైన ఆపరేషన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా మాకు ఈ కన్ను రిమార్క్ వచ్చిందని చెప్పడం కానీ, బాగలేదని చెప్పడం కానీ, నీరు గార్చని చెప్పడం ఎవరు కూడా మాకు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో కానీ, చెన్నైలో కానీ, బెంగళూరు కానీ ఈ శంకర్ కంటి ఆసుపత్రి చాలా పెద్ద గొప్ప హాస్పిటల్. ఈ హాస్పిటల్లో ఎవరు చేయించుకున్నా కానీ ఇబ్బంది పడే అవకాశం ఉండదని ఈ యొక్క హాస్పిటల్ ద్వారానే మేము ప్రతి సంవత్సరం కూడా ఆపరేషన్ చేయిస్తున్నామని చెప్పేసి ఎవరి మందికి తెలియజేస్తున్నాం. ఈరోజు సుమారు 350 వైద్యులకు ఓపీ వచ్చింది. వాళ్ళందరినీ డాక్టర్ గారు కంటి పరీక్షలు, బీపీ, షుగరు ఇవన్నీ టెస్టులు చేస్తున్నారు. మధ్యాహ్నం 1:30కి ఎంతమంది సెలెక్ట్ అయ్యే తెలుస్తుంది. వారిని నెంబర్ల వారీగా బస్సులో కాకాని పంపించి ఆపరేషన్ నిర్వహించి మళ్ళీ తీసుకొచ్చి మన ఇదే ప్రాంగణంలో తీసుకురావడం జరుగుతుంది. మైసూరు దత్తపీఠం వ్యవస్థాపకులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ సంకల్పం మేరకు నవకోటి దత్తహోమ పూజల్లో భాగంగా అష్టమకోటి దత్తహోమ కత్రులో కొంత భాగం దాసుపూటి ఆశ్రమంలో నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలో పరిసమాప్తమైంది. మండలంలోని అంగళకుదురు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ వాసుదాస స్వామి పరంపర దాసకూటి ఆశ్రమ ప్రాంగణంలో ఆశ్రమ పీఠాధిపతి శ్రీ సీతారామదాస స్వామి పర్యవేక్షణలో ఈ నెల 10వ తేదీ నుండి మైసూరు దత్తపీఠం పీఠాధిపతుల ఆదేశాల మేరకు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ శిష్య బృందం త్రయాహటికా దీక్షగా నిర్వహించిన దత్తాత్రేయ హోమకత్రువు 3వ రోజు అయిన ఆదివారం మధ్యాహ్నం నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంతో అష్టమకోటి దత్త హోమంలో కొంత భాగం పూర్తయినట్లు ఆశ్రమ పీఠాధిపతి శ్రీ సీతారామదాస స్వామి తెలిపారు. కార్యక్రమంలో విశేషంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యజ్ఞిక బ్రాహ్మణులు, గ్రామంలోని భక్తులు పాల్గొన్నారు. ఆంధ్ర వాల్మీకి గురించి మీకు అందరికీ తెలిసిందే. వాల్మీకి రామాయణం 24,000 శ్లోకాలకి 24,000 పద్యాలు అర్ధతార్పణతో విశేషార్థంగా రచించి ఒంటిమిట్ట కోదనాంశకు అంకితం ఇచ్చారు. టెంకాయ చిప్ప ద్వారా 1920-24 ప్రాంతాల్లో భిక్షాటన చేసి ఒంటిమిట్ట దేవాలయాన్ని పునరుద్ధరించారు. అక్కడి నుంచి నడిగడ్డ బాలు వచ్చారు. దాసే స్వామివారు అంగళకుదురు ఇచ్చేసి 1950 మహాసామ్రాజ్య పట్టాభిషేకం చేశారు. తృతీయ గురుగారు శేషదాస్ స్వామివారు 87 శీతాగ్ని చేశారు. పంచమ గురువు గారు రామానుజదాస్ స్వామివారు 2008-2018లో యజ్ఞం చేశారు. ఈ విషయాలందరికీ తెలిసిందే. తర్వాత నేను షష్టమి పీఠాధిపతి సీతారామదాస స్వామిని. ఈ మధ్య దత్తపీఠం మైసూరు దత్తపీఠం శ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారు అంటే అందరికీ తెలిసిందే. వారి ఉత్తర పీఠాధిపతి వారైన విజయానంద తీర్థ స్వామివారి పిఠాపురంలో దత్తహోమం 8వ కోటి చేస్తుంటే వెళ్ళి మన ఆశ్రమంలో చేయమని కోరగా వారి శిష్యులతో పంపించారు. వారు వచ్చి నిన్న చేస్తున్నారు. ఈరోజు పూర్ణాహుతి జరుగుతుంది. ఈ దత్తహోమం సంకల్పం పూజ్య గణపతి సత్యనారాయణ స్వామీజీ వారు నవకోటి దత్తహోమంగా 2010 సంవత్సరంలో ప్రారంభించారు. అన్ని ఆశ్రమ శాఖల్లో, ప్రముఖ దత్తక్షేత్రాల్లో, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో, శక్తిపీఠాల్లో అన్ని చోట్ల కూడా ఈ 8 కోట్లు దాదాపు అన్ని చోట్ల ఈ 15 సంవత్సరాలుగా కంటిన్యూస్గా నడుస్తూ వచ్చింది. ఇప్పుడు 8వ కోటి పూర్ణాహుతి మైసూరులో దత్త జయంతి నాడు 8వ కోటి పూర్ణాహుతి జరుగుతుంది. ఈ చివరిలో మాకు ఇక్కడ ఈ అంగళకుదురులో అవకాశం కలిగింది. దీంట్లో 8వ కోటిలో భాగంగా కొంత ఇక్కడ దాదాపు ఒక 25 మంది దత్తహోమ ఋత్వికులు వచ్చి పాల్గొన్నారు. ఆంధ్ర ప్యారిస్ బ్రాహ్మణ ఉచిత వివాహ సమాచార కేంద్రం ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ వధువరుల వరిచ్చే వేదికకు అనూహ్య స్పందన లభించింది. స్థానిక బోస్రోడ్లోని నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ కళాసదనం నందు ఆదివారం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ ఉచిత వివాహ సమాచార వేదిక, వైష్ణవి కేటరర్స్ LLP హైదరాబాద్ సంయుక్త నిర్వహణలో 15వ రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ వధువరుల పరిచయ వేదికను నిర్వహించారు. గత 25 సంవత్సరాలుగా ఉచితంగా వధువరుల పరిచయ సమాచార కేంద్రాన్ని నిర్వహించి తమ వంతు ఉచిత సేవలు అందించామని సంస్థ అధ్యక్షులు టి దక్షిణామూర్తి తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వధువరుల తల్లిదండ్రులు వారి పిల్లల సమాచారాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పరిచయ వేదిక నిర్వాహకులు వధువరుల తల్లిదండ్రులకు తగు సమాచారాన్ని అందజేశారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి పరిచయ వేదిక ద్వారా భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షులు ఆమంచి రాంబాబు, కార్యదర్శి ఎన్వి సత్యకుమార్, కోశాధికారి ఆర్ రాజేంద్ర ప్రసాద్, గౌరవ సలహాదారులు బిఎల్ సత్యనారాయణమూర్తి తదితర సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి తల్లిదండ్రులకు వారందరికీ కూడా స్వాగతం. అలాగే ఈ పరిచయ వేదిక కార్యక్రమానికి మ్యారేజ్ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారికి
అలాగే మిగతా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయ సహకారాలు అందించిన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ వాళ్ళ వధూవరుల తల్లిదండ్రులకు యొక్క అద్భుతంగా ఈ కార్యక్రమం సక్సెస్ చేసినందుకు అందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ఉదయం పూట టిఫిను, మధ్యాహ్నం భోజనం అందరికీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. కావూరు రామ్మోహన్ రావు గారితో పరిచయం ఉన్నటువంటి మరొక వ్యక్తి మా ప్రస్తుత అధ్యక్షులైనటువంటి తిరుమల దక్షిణామూర్తి గారు, వారి ఆధ్వర్యంలోనే ఈ కమిటీ జరుగుతుంది. తర్వాత మా యొక్క ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఎన్ సత్యకుమార్ గారు, వారి ఆధ్వర్యంలో దాదాపు 5-6 సంవత్సరాల నుంచి నిర్విరామంగా జరుగుతోంది. అక్కడి నుంచి ఈ కార్యక్రమానికి ఈరోజు జరిగిన దానికి ఎంతోమంది అనేటువంటి మా యొక్క మిత్రులందరూ కూడా ఆర్థిక సహాయ సహకారాలు అందించారు. ఆర్థిక సహాయ సహకారాలు అందించినటువంటి మా మిత్ర బృందాన్ని అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే భావితరాలను తీర్చిదిద్దే గురుతర బాధ్యత ఉపాధ్యాయులేనని మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు అన్నారు. వేమూరు నియోజకవర్గ పరిధిలో మెగా డిఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన 60 మందిని ఆదివారం వేమూరు మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరం నందు అభినందన సభ ఏర్పాటు చేసి ఘనంగా సత్కరించారు. నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులను ఘనంగా ఎమ్మెల్యే ఆనంద్ బాబు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఇప్పటివరకు అనేక పర్యాయాలు డిఎస్సీలు నిర్వహించామని, నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులందరూ విద్యార్థులకు స్ఫూర్తిగా నిలవనున్నారు. మెగా డిఎస్సీ కోసం లోకేష్ ఒక తపస్సే చేశారని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు, సమూల మార్పులు తీసుకొచ్చారని, కోర్టులో కేసులు ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం పట్టుదలతో అన్ని క్లియర్ చేసుకుని డిఎస్సీ ద్వారా ఈ ప్రక్రియ సజావుగా చేపట్టిందన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క డిఎస్సీ కూడా నిర్వహించలేదని, మెగా డిఎస్సీ కోసం మంత్రి లోకేష్ ఎంతో కష్టపడ్డారన్నారు. కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు, వైస్ చైర్మన్ అంశెట్టి కిషోర్, మాజీ ఎంపీలు మురళీకృష్ణ, డాక్టర్ కనగాల మధుసూదన్ ప్రసాద్, జనసేన పార్టీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త ఉషా రాజేష్, టీడీపీ నాయకులు కొత్తపల్లి రవీంద్రబాబు, గాజుల వెంకట సుబ్బయ్య, వాకా శేషబాబు, తమ్మా శివారెడ్డి, కొల్లూరు నాగశ్రీధర్, వేల్పుల రవిప్రసాద్, 5 మండలాల విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. టీచర్లందరూ ఈ రోజు పనిచేస్తున్నటువంటి టీచర్లు దగ్గర రాష్ట్రంలో 3 లక్షల మంది ఉంటే ఇంకా రిటైర్మెంట్ దగ్గర ఉన్నాడు. అందులో 1,50,000 మంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు నియామకం అయినటువంటి ఉపాధ్యాయులే ఇవాళ టీచర్లుగా పిల్లలకి పాఠాలు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారనేది యథార్థం అని చెప్పి మీకు తెలియజేస్తున్నారు. మీరు ఈరోజు ఒక మంచి గౌరవప్రదమైనటువంటి ఉద్యోగం, టీచర్ నోబెల్ ప్రొఫెషన్ మీకు. ఎందుకంటే భావి తరాలకి భవిష్యత్తు చూపించేటటువంటి వృత్తిలోకి మీరు వెళ్ళబోతా ఉన్నారు. అన్ని ఉద్యోగాల కంటే వృత్తుల కంటే టీచర్ అనేది చాలా సమాజంలో చాలా గౌరవప్రదమైనటువంటి వృత్తి. అటువంటి వృత్తి మీరు ఎంపిక చేసుకొని అది 10th ద్వారా కానీ లేదు బిఎడ్ కానీ ఇవన్నీ చదువుకొని మీరు ఎదురు చూస్తూ ఉంటే ఈరోజు 16,347 పోస్టులు ఒకేసారి మొట్టమొదటి సంతకం పెట్టి మీకు ఈ ప్రభుత్వం మీకు ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ డిఎస్సీ రావడానికి కూడా అనేక రకాల ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి. 5 ఏళ్ళు నిర్వహించాడా డిఎస్సీ? ఎందుకు ఇవ్వలేదు ఉద్యోగాలు నేను అడుగుతున్నా. కాంపిటేటివ్ ఎగ్జామ్ పోటీ పరీక్షలకు అటెండ్ అయిన వాళ్ళు 1,00,000 మంది ఉండొచ్చు, 2 లక్షల మంది ఉండొచ్చు. కానీ ఉద్యోగాలు అనేవి అవకాశాలు అనేవి లిమిటెడ్గా ఉంటాయి. 16,347కి దగ్గర 2 లక్షల మంది పోటీ పెడితే మిగిలిన 16,000 మంది సెలెక్ట్ అవుతారు. మిగిలిన వెనక్కి వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా. ప్రతిభ ఆధారంగా ఇప్పుడు ఎవరి సిఫార్సు లేకుండా మీ ప్రతిభ ఆధారంగా మీకు ఉద్యోగాలు వచ్చినాయి. అవును కదా? రాగానే 10 మందిని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకుపోయి ఇంకొకటి తీసుకుపోయి సక్రమంగా జరగలేదు, దీన్ని క్యాన్సిల్ చేయాలని చెప్పి ఇటీవల 4 రోజుల క్రితం కూడా వార్త చూసాను. నవ్వొచ్చింది నాకు. అఫిషియెంట్ గా ఖాళీలన్నీ పూర్తి చేసి ఈ స్టూడెంట్స్ కి ఈక్వల్ గా టీచర్స్ ఇవ్వాలి కదా. టీచర్ల ఖాళీలు భర్తీ చేయకుండా నువ్వు స్కూళ్ళకి రంగులు ఎత్తి కమిషన్లు తట్టుకున్నావు తప్ప పిల్లలు కొరిగేది ఏంటంటే ఇచ్చేసాడు జగన్మోహన్ రెడ్డి. ఇంగ్లీష్ మీడియం పెడతాను అది ఇది అని చెప్పాడు. నువ్వు పేదగా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం పెట్టాడు, వాటిని బోధించడానికి టీచర్ లేదు. టీచర్లు పెట్టకుండా అసలు పిల్లలకి ఏం చెప్తావు విద్యాబుద్ధులు? ఈ విధంగా విద్యా వ్యవస్థ నాశనం చేశాడు. అందులో ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్నారు. మీకు ఇందులో రిజర్వేషన్ సౌకర్యం తీసుకొచ్చింది కూడా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే. ఉద్యోగాల్లో కానీ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ
మహిళలకు రిజర్వేషన్ తీసుకొచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ అనేది మీరు గమనించాలి. ఇవాళ టీచర్ వృత్తి గురించి మీకు ప్రత్యేకంగా మీరు తెలుసుకోవాల్సింది, మీరు ఒక మంచి ప్రొఫెషన్కి మీరు ఎంపికయ్యారు. మీకు ఇచ్చే ఉద్యోగం ఎక్కడన్నా కాదు, చిత్తశుద్ధితో పనిచేయాలి. నేను 2014 డిఎస్సీలో సెలెక్ట్ అయ్యాను. మా మేడం గారు ప్రస్తుతం మెగా డిఎస్సీలో మేడం గారు అనేది దీంట్లో ఉద్యోగం సాధించడం జరిగిందండి. మనందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కేవలం మన ప్రతిపాదనగా ఏ గవర్నమెంట్ అయితే ఉంది, మేము రాసాము ఎగ్జామ్ మాకు వచ్చింది అనే భావనలో ఉంటే అది పొరపాటండి. ఎందుకంటే మనకి ఈ అవకాశం ఇచ్చారు. ఈ అవకాశం అనేది ఎప్పుడు ఈ ఖాళీలు 2018 నుంచే ఖాళీలు ఉన్నాయి, 2016 కూడా కొన్ని ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీల్లో మీరు ఇప్పుడు భర్తీ అవుతున్నారంటే కేవలం ఈ డిఎస్సిని సక్రమంగా నిర్వహించి ఈ డిఎస్సిని మీకు అందించినటువంటి గవర్నమెంట్ది అని అందరూ కూడా మర్చిపోకుండా ఉండాలని చెప్పేసి నేను చెప్పదలుచున్నానండి. కేవలం ఈ నోటిఫికేషన్ని బాబు వస్తే జాబ్ వస్తుంది అనే నినాదాన్ని నిలబెట్టినందుకు మన గవర్నమెంట్కి మనం ఎంతో కృతజ్ఞతగా ఉండాలని చెప్పేసి నేను భావిస్తున్నానండి. ఈ 5 years 7 years నుంచి ఖాళీగానే ఉన్నాను. చాలా సార్లు డీవియేట్ అయ్యి పక్క వేరే ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఫైనల్ గా చంద్రబాబు గారు వచ్చిన తర్వాత డిఎస్సి ఇచ్చి డిఎస్సిలో జాబ్ కొట్టాను. చాలా ఆనందంగా ఉంది. అలాగే గత 7 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాను. ఎక్కడ నాకు టీచింగ్ ప్రొఫెషన్ అంటే చాలా ఇంట్రెస్ట్. నేను ఈ 7 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తూ ఇక కుదరదని చెప్పి యాక్సెంచర్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా సెటిల్ అయ్యాను. బట్ నాకు టీచింగ్ మీద ఇంట్రెస్ట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం విడుదల చేసినటువంటి మెగా డిఎస్సి ద్వారా సెలెక్ట్ అయినందువల్ల చాలా సంతోషంగా ఉంది. తిరిగి మన రాష్ట్రానికి మళ్ళీ తిరిగి వచ్చినందుకు మొత్తం మీద ఈ వేమూరులో 60 పోస్టులు సెలెక్ట్ అయితే ఐలవరంలోనే ఒక 13 పోస్టుల వరకు సెలెక్ట్ అయ్యాం. అది ఇదే ఈ డిఎస్సీలోనే కాదు, గత 1995 డిఎస్సీలో తెలుగుదేశం పార్టీ రిలీజ్ చేసినటువంటి డిఎస్సీలో అప్పుడు కూడా 13 పోస్టులతో ఐలవరం రికార్డు సృష్టించింది. రాష్ట్రంలోని కార్పొరేట్ వైద్యశాలలకు ఆరోగ్యశ్రీ పెండింగ్ బకాయిలను కూటమి ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాయాట్ సెల్ నాయకులు షేక్ సుబానీ డిమాండ్ చేశారు. ఆదివారం సాయంత్రం దుగ్గిరాల్లో షేక్ సుబానీ మీడియాతో మాట్లాడారు. పేదల వైద్యానికి సంబంధించి ఆరోగ్యశ్రీ బకాయిలను పెండింగ్లో పెట్టడం తగదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయల బకాయిలను నిలిపివేయడంతో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయని, దీంతో ప్రజలకు ఉచిత వైద్యం అందక ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ పేరు చెబితే ముందుగా గుర్తుకొచ్చేది పేదల పెన్నిధి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరుడని, ఆయన అమలు చేసిన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా ఎన్నో పేద కుటుంబాలు కార్పొరేట్ వైద్యాన్ని పొందాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు చెల్లించాల్సిన సుమారు 3,000 కోట్ల బకాయిలను నిలిపివేయడంతో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశారు. దీంతో ప్రజలు ఉచిత వైద్యం అందగా ప్రాణాలు పోతున్నాయి. ఆరోగ్యశ్రీ పేరు చెబితే ముందుగా గుర్తుకు వచ్చేది పేదల పెన్నిధి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన అమలు చేసిన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా ఎన్నో పేద కుటుంబాలు కార్పొరేట్ వైద్యాన్ని పొందాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్న నెట్వర్క్ ఆసుపత్రులు వెళ్తా ఆరోగ్యశ్రీపై వైద్యం చేయలేమని బోర్డులు ఏర్పాటు చేయడం శోచనీయం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మహిళా ఆరోగ్య సంరక్షణ D3 శారదా సేవా సొసైటీ లక్ష్యం. డాక్టర్ శారద. శంకర కంటి ఆసుపత్రి ఉచిత నేత్ర వైద్యశాలకు ఓ ప్రాధాన్యత ఉంది. శ్రీ వాసవి సేవా సమితి ప్రధాన కార్యదర్శి పెండల సుబ్బారావు. దాసకుటి ఆశ్రమంలో పూర్ణాహుతితో ముగిసిన త్రైహిక దీక్ష దత్త హోమ కర్తృ శ్రీ సీతారామదాస స్వామి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి HCV న్యూస్.